నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో తెనాలి నుంచి జనసేన పార్టీని పోటీ చేస్తుందని ఫిక్స్ చేశారనే ప్రచారం తెర మీదకొచ్చింది. పొత్తుల్లో భాగంగా క్లారిటీ వస్తే ఈ మాట చెప్పారా లేకపోతే టీడీపీకి కౌంటర్ గా ఈ ప్రకటన చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ పేరు ఫిక్స్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెనాలి నియోజకవర్గ నాయకులతో సమావేశమైన సందర్భంగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దీంతో తెనాలి సీట్ జనసేనకేనా అనే అంశం తెర మీదకొచ్చింది. జనసేన నేతలతో కలిసి నిర్వహించిన సమావేశానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, స్థానిక నాయకత్వంతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ఫిక్స్ అయినందున ఎన్నికల్లో కలిసి పనిచేసి నాదెండ్లను గెలిపించాలని నాయకులను పవన్ సూచించారు. తెనాలి నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, మిగతా పార్టీల నుంచి నమ్మి జనసేనలో వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా జనసేన కేంద్ర కార్యాలయంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా నా తరపున జనసేన తరపున మీ అందరికీ మనపూర్వక ఆహ్వానం పలుకుతాను. మీ విలువైన సమయం ఈ సాయంకాలం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి అడుగుతూ ఉన్నాను సార్. అది ప్రత్యేకమైన ఫోకస్ నేను పెడతాను, రండి కూర్చోబెట్టి ఆయన్ని పోరగా ఈరోజు కుదిరింది. మనం ఇక్కడ ఉన్నది టు మేక్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్కి చాలా స్థిరత్వం ఇవ్వడానికి. మేము చేస్తున్న ప్రయత్నం యాజ్ అ పార్టీగా మేమందరం చేస్తుందంటే ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్ళాలి. మనోహర్ సార్ కానీ మేము కానీ చాలా చాలా బలమైన కమిట్మెంట్తో ఉన్నాం. నిజంగా మనం కనుక తెనాలి నుంచి సార్ కనుక ఉండుంటే, మన గొంతు, మన గళం కనుక మన అసెంబ్లీలో కనుక ఉండుంటే చాలా వేరుగా ఉండేది. అంటే అందరూ నమ్మి ఓట్లేశారు వాళ్ళకి. అంటే ఏదో అంటే 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తిరిగాడు. నేను ఎందుకు మీకు అనిపించవచ్చు, ఎందుకు ఆ టైంలో ఎందుకు ఇతను ఇంత మాట్లాడుతున్నాడు వ్యతిరేకంగా అంటే, నేను వీళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో చూశాను. వీళ్ళ గ్రూప్స్ ఎలా చేస్తాయి అంటే, మనం పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో కానీ పోదంటారు. సో అట్లాగా అక్కడ ఇంతకాలం ఇవి చేసిన వాళ్ళు ఇక్కడ సడన్గా ఎలా మారిపోతారు అంటే, ప్రైమరీ ఫోకస్, వాళ్ళ ప్రాథమిక దృష్టి అంతా మేము ఎలా డబ్బులు చేసుకోవాలనే థాట్లో ఉన్నారు, మేము ఎలా అభివృద్ధి చెందాలనే థాట్లో ఉన్నారు తప్ప, మనం మన నియోజకవర్గానికి కానీ, మన నేలకు కానీ, ఎంప్లాయ్మెంట్కి కానీ, లేదంటే పరిశ్రమలు కానీ, లేదంటే బేసిక్ పారిశుద్ధ్యం కానీ, తక్కువ ట్యాక్సులు, మీరు అభివృద్ధి కావాలంటే ట్యాక్సుల మీద పెంచేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? అర్థశాస్త్రంలో ఎలా ఉంటుంది ట్యాక్సెస్ అనడానికి, తుమ్మిద పూల నుంచి మకరందం ఎలా సేకరిస్తే కొద్ది కొద్దిగా ట్యాక్సెస్ అలా పెట్టాలంట. అది ఎలాగ సాధ్యం కాదు. కానీ కనీసం చెత్త తీయడానికి కూడా ట్యాక్స్ అనేది అసలు ఎప్పుడు లేదు. అది మరి మున్సిపాలిటీకి పన్నులు ఎందుకు కడుతున్నాం మనం? దీన్ని అడగడానికి అందరికీ భయం వేసేస్తుంది. వాళ్ళు ఏమంటారు అది మేము మొండిగా కూర్చున్నాం సారు నేను. అంటే మేము ముందడిగేస్తేనే కదా మీకు కూడా ధైర్యం ఉంటుంది. సో మేము చాలా పగడు అంటే, మీరు ఒక మనిషిని, ఒక నాయకత్వాన్ని మీరు అసెస్ చేయాల్సినప్పుడు గెలిచినప్పుడు చూడకండి, ఓడిపోయినప్పుడు, అపజయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నిలబడి ఉన్నారు అదే కొలమానం. సో సార్ మీద నాకు ఎందుకు అంత అపారమైన గౌరవం అంటే, ఈయనలాంటోడు బలంగా మనకి అసెంబ్లీలో ఈయన గళం వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన మామూలు బలమైన నాయకులు కాదు ఆయన. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 మంది శాసనసభ్యులు వీళ్ళందరూ ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోవాలని ఉన్న పరిస్థితుల్లో విపరీత యుద్ధ వాతావరణం ఉండేది. ఎందుకంటే అసెంబ్లీలో దాడులు చేసుకుంటే కేసులు ఏమి ఉండవు. ఇంకా లా మేకర్స్ కొట్టుకుంటే లా చేసేవాళ్ళు ఇంకొకటి వాళ్ళని శిక్షించేదేవారు. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్. అది బ్రో సినిమాలో తనపై సెటైర్లు వేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తనకు ఎలాంటి కోపం లేదంటూనే పవన్ పైన, ఈ సినిమా యూనిట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ పై బయోపిక్ తీస్తానంటూ నిన్న ప్రకటించిన అంబటి తన పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకుంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంటు సమావేశాల కోసం వెళ్లి అక్కడే ఉన్న ఎంపీలతో కలిసి దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. వినోదయ సీతం అనే ఒక తమిళ ఓటీటీ చిత్రాన్ని, బహుశా ఓటీటీలో బాగా సక్సెస్ అయినటువంటి చిత్రం, దాన్ని తీసుకొని
తెలుగులో బ్రో అనే పేరు మీద చాలా భారీ బడ్జెట్తో నిర్మించబడినటువంటి చిత్రం. దీనిలో తారాగణం పవన్ కళ్యాణ్ గారు, సాయి ధర్మతేజ వారి మేనలుడే, అలాగే సముద్రగని తమిళంలో వినోదయ సీతంలో హీరో పాత్ర వహించిన సముద్రగని దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దర్శకత్వాన్ని వహించడం జరిగింది. దీనికి త్రివిక్రమ్ మాటలు రాసేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. విశ్వప్రసాద్ టీజీ దీన్ని నిర్మాతగా ప్రొడ్యూస్ చేశారు. జనరల్గా సినిమాల గురించి నేను పెద్దగా ఇప్పుడు మాట్లాడను. ఇవాళ మాట్లాడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని ఈ సినిమా తీసిన వాళ్ళు కల్పించారు. మీ అందరికీ తెలుసు, దీనిలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి ఆ శ్యాంబాబుని పవన్ కళ్యాణ్ గారు పాత్ర దూషించి కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రను సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నాను. దానికి వివరంగా కూడా చెప్పాను. అంతటితో ఆగల. మళ్ళా రిపీటెడ్గా దానిలో నటించినటువంటి నటులు మాట్లాడుతున్నారు. బహుశా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి దాన్ని కాంట్రవర్సీ చేయటం ద్వారా కొద్దిగా కలెక్షన్లు పెంచుకోవాలనే ఉన్న ప్రయత్నం చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. నాకే కాదు, అందరికీ కూడా. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతంగా ఉందని, సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. దాంతోపాటు సక్సెస్ మీటింగులు కూడా పెడుతున్నారు. చివరికి దీని నిజస్వరూపం ఏంటంటే దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ, డిజాస్టర్. ఇది ఆధారాలు లేకుండా చెప్తున్నానా అంటే కాదు, ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దాని కలెక్షన్లు చూస్తే టోటల్గా నిన్నటి వరకు మొత్తం 55.26 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసింది. తాము చేసిన అప్పులకు తప్పులకు జగన్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. నిన్న పార్లమెంట్లో ఎంపీ రఘురామ ఏపీకి సంబంధించిన అప్పుల గురించి ప్రశ్న లేవనెత్తారని, దానికి నిర్మలా సీతారామన్ జవాబు ఇచ్చారని అన్నారు. టీడీపీ అధికారం కోల్పోయే సమయానికి ఏపీకి 2,64,451 కోట్ల అప్పు భారం ఉందని, క్రమేణా అప్పు భారం పెరిగిందన్నారు. అలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 2023 నాటికి 4,41,472 కోట్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారని అన్నారు. ఈ మొత్తంలో నుంచి టీడీపీ హయాంలో ఉన్న పాత అప్పును మినహాయిస్తే ప్రస్తుత ఏపీ అప్పులు 1,77,000 కోట్లే ఉంటుందని అన్నారు. తాను గతంలో ఒక ప్రెస్ మీట్ లో ఏపీ అప్పుల గురించి చేసిన ఆరోపణలు ఇప్పుడు కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పిన లెక్కలు వేరుగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఈనాటికి ఏపీపై మొత్తం ఉన్న అప్పు భారం 10,77,000 కోట్లు అని చెప్పానన్నారు. గత 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుడు 7 లక్షల కోట్లు ఉన్నాయని తాను ఆరోపించానన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా నమస్కారం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. నిజాయితీగా, పారదర్శకతతో, జవాబుదారీతనంతో పరిపాలన అందివ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ తాను చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మల్లగుల్లలు పడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. నిన్న పార్లమెంట్ సభ్యులైనటువంటి రఘురామకృష్ణంరాజు గారు వారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల గురించి ఒక ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. దానికి జవాబిస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి విషయం, 2019వ సంవత్సరంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే సమయానికి 2,64,451 కోట్ల అప్పు భారం రాష్ట్రంపై మిగిల్చి వెళ్ళినట్లయితే క్రమేణా అప్పు భారం పెరుగుతూ 2023వ సంవత్సరానికల్లా అది 4,41,472 కోట్లకి పెరిగిందని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం.
అంటే అంతకు ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి అప్పును గనక మనం మినహాయించినట్లయితే ఈ 4,41,472 కోట్ల నుండి ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,77,021 కోట్ల రూపాయలని చెప్పి మనకి చూచాయిగా తెలియవస్తున్నటువంటి విషయం. అయితే పత్రికాముఖంగా నేను ఆనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి వివరణకి దీనికి వ్యత్యాసం ఉన్నది అని చెప్పి ప్రజలు భావించవచ్చు. అయితే ఇక్కడ నేను తెలియజేసేటువంటి విషయం మరి ఒక్కసారి నేను చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక మీ అందరికీ గుర్తు చేసినట్లయితే ఆనాడు నేను చెప్పినటువంటి విషయం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంపై మొత్తం ఉన్నటువంటి అప్పు భారం 10,77,000 పైచిలు కోట్లు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇందులో గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసినటువంటి అప్పు 7 లక్షల పైచిలకు కోట్లు ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి వారు చేసినటువంటి అప్పు ఏదైతే ఈ 3,68,377 కోట్లు ఉన్నాయో దానిని గనక 10 లక్షల నుండి గనక మనం మినహాయించినట్లు 10 లక్షల పైచులు కోట్ల నుండి మనం మినహాయించినట్లయితే అది వెరసి 7,09,000 పైచులు కోట్లు ఉన్నాయని చెప్పి నేను ఆనాడు చెప్పినటువంటి విషయం. నారా లోకేష్ యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లా వినుకొండలోకి ప్రవేశించింది. ఇక్కడ సభ జరిగే ప్రాంతాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్న వినుకొండలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందేనని అన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే దగ్గర నుంచి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు జరిపించారన్నారు. బహిరంగ సభ జరిగే ప్రదేశం వద్ద రాత్రికి రాత్రి వైసీపీ వాళ్లు ఫ్లెక్సీలు కట్టడం అరాచకానికి పరాకాష్ట అని పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇక్కడ ఇన్ఛార్జి అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళకి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నటువంటి మా కార్యకర్తల మీద స్వయాన ఎమ్మెల్యేనే అటువైపులా వచ్చి కవ్వించి రెచ్చగొట్టి దాడి చేశాడు చేపించాడు. పోలీసులు కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళ అవగాజనాన్ని గాలి బ్యాచ్ని పోగేసుకొని గంజాయి బ్యాచ్ని పోగేసుకొని దాడి చేసి నానా రకాలుగా బేభత్సం సృష్టించాడు. ఈరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర వినుకొండ చేరుకుంది. వినుకొండలో మరి చేపట్టడం ప్రారంభంగా అవుతోంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జేసీ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,420 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రైస్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. గర్భిణీలకు, బాలింతలకు, 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోషక ఆహార విలువలతో కూడిన వైఎస్ఆర్ కిట్ను పంపిణీ చేయడం జరుగుతుందని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఈ పథకాన్ని ఇంటింటికి అమలు చేయడం జరిగిందన్నారు. అనంతరం గర్భిణీలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. మన జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2,420 అంగన్వాడీ సెంటర్స్లో ఈ ప్రోగ్రామ్ను రోజు స్టార్ట్ చేస్తున్నాము. ఇదేంటంటే ఇప్పటి వరకు మరి గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలకు కానీ ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు మరి మధ్యాహ్నం టైంలో భోజనం చేసుకొని ఈ న్యూట్రిషన్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఈ వాళ్ళకు ఉన్నటువంటి సాధక పథకాలను కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వాళ్ళకే నేరుగా ఇంటికి ఇస్తే సద్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు నుంచి టేక్ హోమ్ రేషన్ అనే కాన్సెప్ట్తో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి ఇంటికి చేస్తూ జరుగుతుంది. దీన్ని వాళ్ళు మరి సద్వినియోగం చేసుకొని తల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా మరి బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో అది నెరవేరే విధంగా మరి వీళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము. పాలించలకు కానీ గర్భిణీ సద్వినియోగం చేసుకున్నాము. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను చిత్తూరులోని కన్నన్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో డివైఓఈ చంద్రశేఖర్, చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ప్రభాకర్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని భవిత కేంద్రాల్లో ఉన్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు.
8 రకాలైన ఈవెంట్స్ లో పోటీ నిర్వహించామని, రన్నింగ్, షాట్ పుట్, బాల్ వంటి ఈవెంట్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. బాలికలు, బాలురకు వేరువేరుగా, సీనియర్, జూనియర్లకు పోటీలు నిర్వహించామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు మొదటి 3 స్థానాలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఇందులో గెలుపొందిన విజేతలను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం కోఆర్డినేటర్ లావణ్య, హేమలత, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా స్థాయిలో CWSN విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహించవలసిందిగా రాష్ట్ర పథక సంచాలకుల ఆదేశాల మేరకు ఈరోజు అనగా 2/8/2023 తారీఖున కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో నిర్వహించుచున్నాము. ఈ ఆటల పోటీల నందు 8 ఈవెంట్స్ ప్రభుత్వం ప్రకటించడమైనది. షాట్ పుట్టు, రన్నింగ్ రేసు, బోసి ఇలాంటి రకాలైనటువంటి ఈవెంట్స్ను 8 రకాలుగా కండక్ట్ చేస్తున్నాము. ఈ 8 రకాల ఈవెంట్స్లో బాయ్స్లోను, గర్ల్స్లోను, సీనియర్సు, జూనియర్సు అంటే ప్రైమరీ, హై స్కూలు మరియు 18 సంవత్సరాల వరకు ఉండేటటువంటి CWSN విద్యార్థులకు మొదటి, 2వ స్థానాలలో వచ్చినటువంటి వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు సన్నద్ధం చేస్తున్నాము. జిల్లా స్థాయికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా మండల స్థాయిలో వారి మండలాల్లో మండల స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపికయ్యి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ జిల్లా స్థాయిలో కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపడానికి కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నాం. మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన అకృత్యాలను ఖండిస్తూ భీమవరం పట్టణంలోని ఐక్య క్రైస్తవ శాంతియుత ర్యాలీని నిర్వహించారు. లూథరన్ హై స్కూల్లో ప్రారంభమైన ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ కు చేరుకుని ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో గత 3 నెలలుగా సాగుతున్న నరమేధాన్ని, దానికి మూల కారణమైన మణిపూర్లోని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను మత విద్వేష రాజకీయాల్ని ఖండించాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సామరస్యాన్ని కాపాడాలన్నారు. రోజు ప్రత్యేకంగా భీమవరం పట్టణము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 మండలాల నుంచి సంఘాలు, భీమవరం పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ లైన్ చర్చెస్ అయినటువంటి లూథరన్ చర్చెస్, అలాగే బైబిల్ మిషన్, అలాగే క్యాథలిక్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్ మేమందరము ఏకమనసుతో, ఐక్యతతో మణిపూర్లో జరుగుతున్నటువంటి 2 తెగల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘోరమైన పరిస్థితుల్ని మా యొక్క శాంతి ర్యాలీ ద్వారా అక్కడ శాంతి నెలకొల్పబడాలని, ఆ ప్రజల మధ్య రేగుతున్నటువంటి విద్వేషాలు తగ్గాలని, ముఖ్యంగా స్త్రీల మీద, బాలికల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఆపాలని, దీనికి తొందరగా అక్కడున్నటువంటి ప్రభుత్వాలు చాలా త్వరితగతిని స్పందించి ఆ ప్రాంతాలలో ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ సమస్య పట్ల తగిన శ్రద్ధ వహించి శాంతి నెలకొల్పాలనేదే మా ప్రార్థన. ఈ ఐక్య సంఘాల ఐక్య వేదిక ద్వారా మేము విన్నవించుకుంటుంది, ప్రార్థిస్తుంది. భారతదేశము అన్ని మతాల సామరస్యాన్ని కలిసి నడుస్తున్నటువంటి ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశంలో ఏదో చిన్న నింద వేసి, లేని నిందను మోపి ఒక జాతి మీద జరుగుతున్నటువంటి ఈ విద్వేషం అనేటువంటి దాన్ని ఆపాలి అని సంఘాలన్నీ కూడా స్త్రీలతో మొట్టమొదటిసారిగా భీమవరం పట్టణంలో ఈ విధంగా ముందుకొచ్చి స్త్రీకి సంరక్షణ కలగాలి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ విద్వేషాలు ఇతర ప్రాంతాలకు కూడా ఏ విధంగా కూడా ఇది వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతో శాంతి కావాలి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయంలో కోరుకొండ ICDS ప్రాజెక్టు ఇందిరారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు హాజరయ్యారు. సచివాలయాల పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమం అన్ని సచివాలయాల్లో ప్రారంభించడం జరిగిందని ICDS సూపర్వైజర్ పి ఇందిరారాణి తెలిపారు.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ కిట్లను ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అందజేశారు. గర్భిణీ స్త్రీలకు వంట చేసి పోషకాహారం అందించాలనేటువంటి ఆలోచన గతంలో జరిగింది కొద్ది రోజుల క్రిందట. కానీ అదే గర్భిణీ స్త్రీలు అయ్యా మేము సెంటర్కి వచ్చి అక్కడ భోజనం చేయాలంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ఇబ్బందికి లేకుండా మాకు పోషకాహారం అందించాలని చెప్పి ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ గర్భిణీ స్త్రీలు తీసుకున్నటువంటి విన్నపాన్ని ఆ అంగన్వాడీ సిబ్బంది అధికారులు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన పర్యవేక్షణ చేసి సరే వీళ్ళు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది కాబట్టి వీళ్ళు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఒకవేళ బాలింత అయితే రాలేదు, గర్భిణీ 9 నెలలు అయితే రాలేదు కాబట్టి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంటి దగ్గర పట్టుకెళ్ళి పోషకాహారం వండుకుని తినేటటువంటి ఆలోచన చేద్దామని ఈవేళ టేక్ హోమ్ రేషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి బాలింతల పట్ల గర్భిణీ స్త్రీల పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వీరబాబు గారు చెప్పినట్టుగా దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనేటటువంటి నానుడితో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశం అంటే ఎవరో ప్రజలు, ఆ ప్రజలు ఆ పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాల, చక్కగా ఆరోగ్యంగా పుట్టి జ్ఞానవంతుడిగా పెరిగి ఈ దేశానికి ఎంతో ఉపయోగపడేటటువంటి జ్ఞానవంతుడు కావాలంటే పోషకాహారం తల్లిని తినాలి అనేటటువంటి ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పి మహానుభావుడు చెప్పినటువంటి రీతిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆ పరిపాలనలో మీరంతా కూడా మా అంగన్వాడీ సిబ్బంది అంతా కూడా సేవలు అందిస్తున్నందుగా మా పెద్దలందరి తరఫున కూడా మీకు ఒక్కసారి ధన్యవాదాలు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో కార్మికులను డిపో మేనేజర్ సిఐ వేధిస్తున్నారని ఎన్ఎంయు డిపో అధ్యక్షులు గండి రామకృష్ణ ఆరోపించారు. డిపోలో అధికారుల దమనకాండకు నిరసనగా గత 19 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమైన అధికారుల వేధింపుల్లో మార్పు లేదన్నారు. డిపో రూల్స్ ను కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుని డిఎం సిఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు అధికారులు వచ్చిన తర్వాత డిపో అభివృద్ధి చెందకపోవడమే కాకుండా 30 సిటీ బస్సులు తగ్గిపోయాయన్నారు. గత కొద్ది కాలంగా ఎన్నో సమస్యలు కార్మికుల పట్ల సమస్యల పరిష్కారం కాక మరి గత 19 రోజులుగా మరి ఏదైతే రిలే నిరాహార దీక్ష టెంట్లో మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం, మరి మేనేజ్మెంట్ ఎక్కడ అయితే సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపించడం లేదు. మరి ఏదైతే ఇక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ గారు కానీ మరి ఇక్కడున్న డిపో మేనేజర్ గారు కానీ కార్మిక సమస్యల పట్ల మరి ఎక్కడా చొరవ తీసుకోకుండా ఇంకా కక్ష సాధింపు చర్యలు ఏదైతే మరి పాల్పడుతూ ఉన్నారో, మరి సిక్కుల మీద ఏదైతే మరి మా ఆర్టీసీ డాక్టర్ గారు ఇచ్చిన సిక్కులు కూడా నాన్ జెన్యున్ గా వేసి కార్మికుల జీతాలు కోసేస్తూ ఉన్నారు. మరి మే జూన్ లో ఎలాంటి ఎండలు ఉన్నాయి, 48, 49, 50 డిగ్రీస్ తో ఉన్న సమయాల్లో మరి డ్యూటీలు చేసిన చాలా మంది కార్మికులు అస్వస్థతకు గురై మరి ఆరోగ్యం పాడైపోయి మరి సిక్కులు అయిపోయి సిక్కిస్తే ఆ సిక్కులకు జీతాలు తీసుకొని వేధింపులు చేస్తూ ఉన్నారు. ఏమండి అని అడిగితే మరి కార్మిక నాయకుల మీద వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మరి ఎక్కడా లేని విధంగా ప్రభుత్వంలో ఉండవారు, ఆర్టీసీలో కూడా ఉండవారు. వాటి లేనిపోయిన రూల్స్ ఆ డిపో మేనేజర్ గారికి ఆ మైండ్ లో ఏది ఆలోచన వస్తే అది కార్మికుల మీద రుద్దేసే కార్యక్రమం. గుంటూరులోని వెస్ట్ డిఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 యువకులు గ్రూపుగా ఏర్పడి గత రాత్రి శారదా కాలనీలో 3 యువకుల దగ్గర డబ్బులు ఇవ్వమంటూ దాడి చేసి గాయపరిచారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వచ్చిన సమాచారంపై స్పందించి విచారణ చేశామని డీఎస్పీ అన్నారు. జరిగిన ఘటన సోషల్ మీడియాలో వచ్చిన సమాచారానికి సంబంధం లేదన్నారు. బైక్ వెళ్లే క్రమంలో తాగుబోతుల మధ్య జరిగిన ఘటన అది అని అన్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ అన్నారు. తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది. అయితే ఏమంటే ఈ ఉదయమే మేము కూడా చూసాను ఈ సోషల్ మీడియాలో గుంటూరు నగరంలో 50వ వార్డులో శారదా కాలనీలో 15వ లైన్ దగ్గర నైట్ పూట 10 మంది కుర్రాళ్ళు కలిసి డబ్బుల కోసము బంగారు కోసము బండ్లు ఆపి ఇవ్వని పక్షంలో మనుషుల ప్రాణాలు తీయడానికి వెనుకాడడం లేదు, అధికారులు ఎవరు పట్టించుకోలేదని ఒకటి వచ్చింది.
వస్తే దాని మీద మనము చూస్తే ఆల్రెడీ అది నిన్న జరిగింది. నిన్న మిడ్ నైట్ ఏది ఒక ముగ్గురు ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రంకన్ స్టేట్లో పోతూ ఉన్నారు. అక్కడ ఒక నలుగురు కుర్రాళ్ళు వాళ్ళు కూడా డ్రంకన్ స్టేట్లోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. దాంతో రోడ్డు సైడ్ ఇవ్వని మోటార్ సైకిళ్ళకు సైడ్ ఇవ్వమని అడిగారు. సైడ్ ఇవ్వని దాంతో ఆ గలాట జరిగింది. కానీ బంగారం కోసమో కానీ డబ్బు కోసమో కానీ అది జరగలేదు. ఆ విషయం తెలిసిన వెంటనే మన అరండల్పేట ఇన్స్పెక్టర్ గారు రామనాయక్ తన సిబ్బందిని తీసుకొని వెంటనే స్పాట్కి వెళ్ళాడు. ఇమ్మీడియట్గా దాన్ని రియాక్ట్ కావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.